డాడీ సారీ 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 రా. ఇన్ని రోజులు బిజీగా ఉండడం వల్ల కాల్ చేయలేకపోయాను. ఎలా ఉన్నావు? నీ టూర్ బాగా జరిగిందా? అవునరా, ఎప్పుడూ లేంది ఇన్నిసార్లు ఫోన్ చేసావేంటి? ఎనీ ఇంపార్టెంట్? నాకు అబ్బాయి ప్రపోజ్ చేశాడు డాడీ. వావ్, కంగ్రాచులేషన్స్. డాడీ అతని గురించి చెప్పనివ్వండి. అవసరం లేదురా. ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేసిన విషయం నువ్వు నాతో డిస్కస్ చేయాలి అనుకున్నావంటే ఆ అబ్బాయి అంటే నీకు కూడా ఇష్టమని తెలిసిపోయింది, అంతే కదా? అమ్మ చనిపోయిన తర్వాత 10 yearsగా నాలో ఉన్న ఒంటరితనాన్ని ఆ అబ్బాయి ఫ్యామిలీతో నేను గడిపిన 5 daysలో మర్చిపోయాను. వాళ్ళు నాకు కావాలి అన్న కోరిక కన్నా వాళ్ళు లేకపోతే నేను ఉండలేనేమో అన్న బలహీనత వాళ్ళ పరిచయం తర్వాత నాకు కలిగింది. నీ పెయిన్ నాకు అర్థమైందిరా. నువ్వు ఇష్టపడ్డ తర్వాత నేనేదైనా కాదన్నానా? నేను ఇండియాకి రాగానే నీతో అన్ని డీటెయిల్స్ మాట్లాడి నేనే స్వయంగా ఆ కుటుంబాన్ని కలుస్తాను, మీ పెళ్లి జరిపిస్తాను. శైలు, ఎవరు అబ్బాయి? మాకెప్పుడు పరిచయం చెప్పు. నీ జత వదిలి బతకనని దేవుని సాక్షిగా తెలిపెనులే. అడుగులకే నేను గొడుగై, అడుగడుగు నీకు గొడుగై, పువ్వులు పరిచిన దారులలో నేను నడిపిస్తా. నమ్మవు కానీ నువ్వు ఇదంతా ఇంకో జన్మలాగా అనిపిస్తోంది. ఎందుకు నమ్మను నేను నీలాగే, నాకు వింత లోకం కనిపిస్తుంటే కలలైనా కలగనలేదే నీ సమ్మతం. ఇకపైన నీదే కదా నా జీవితం. ఏ రోజైతే నిన్ను చూసిందో నా కన్ను, ఆ రోజే మరిచానే నన్ను. నడిచిన పాదం అమాంతం ఇలా జింక పిల్లై పరుగులు తీసే. కదలక నిలిచిన కాలం అదేంటో తమాషాగా ఏరై ఉరకలు వేసే. తొలిసారి నాలో ఏదో కోలాహలం. నేను అయిపోయాలి నీలో సగం. ఏదో ఇంద్రజాలం చేసిందేమో కాలం, అదృష్టం అందింది నీలా. నువ్వు నా సొంతమైన ఇంకా సందేహాన సదమదమైపోతున్న ఇవాళ. గుండెలోన ఊలాలా. Let's go.
వాళ్ళు అనుకున్నాను. శైలు, ఇందాక నుంచి చూస్తున్నాను. ఎవరి కోసం ఎదుగుతున్నావు? అది సూర్య గురించి సినిమా అమ్మా. సూర్య ఎవరమ్మా? ఓ మీకు తెలీదు కదా, సూర్య అంటే ఫారెస్ట్ గార్డ్ శివయ్య కొడుకు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంటారు. వాళ్ళు గుడికి వస్తామన్నారు. నాకు టైం అవుతుంది, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కలవాలి. ఏంటలా చూస్తున్నారు? ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావమ్మా? ఫారెస్ట్ గార్డు శివయ్య గారి ఫ్యామిలీ గురించేనా? అవును. ఆ కుటుంబం ఇంకా ఎక్కడుందమ్మా? 2 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఏంటి జోక్ చేస్తున్నారా? ఇది జోక్ చేసే విషయం కాదమ్మా. మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ కుటుంబంతో 5 రోజులు కలిసి ఉన్నాను నేను. నేను నమ్మను. నమ్మి తీరాలమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు చెప్తున్న ఆ శివయ్య నా స్నేహితుడు. అతని భార్య ఎవరో కాదు, స్వయానా నాకు అక్క. ఆ ఇంటి పెద్దలుడు నా కొడుకు. నువ్వు చెప్తున్న సూర్య నా మేనలుడు. మొత్తం అందరూ 2 సంవత్సరాల క్రితమే చచ్చిపోయారు. No. No, that's not possible. That's not possible. నేను సరేనమ్మా, నాతో రా. చూడమ్మా, ఇవేనమ్మా వాళ్ళ సమాధులు. దట్ ఈస్ సోదన్ ఇంటెలెక్చువల్ జీనియస్. అదే ఎక్స్ప్రెషన్. అలాంటి 2-3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి. చెప్తే అర్థం కావట్లేదా నీకు? డోంట్ కిల్ క్రియేటివిటీ సార్.
ఏం జరిగింది